హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఎండి కొబ్బరి ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. ఈ లడ్డు వచ్చేసి చాలా సాఫ్ట్ గా, టేస్టీగా, జ్యూసీగా ఉంటుందండి. ఎండి కొబ్బరితో చేసినట్టు అస్సలు అనిపించదండి. చాలా సాఫ్ట్ గా, మృదువుగా ఉంటుంది లడ్డు. ఈ డ్రై ఫ్రూట్స్ కోకోనట్ లడ్డు చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ ఎండు కొబ్బరి 3 చిప్పల వరకు తీసుకున్నానండి. తీసుకున్న ఎండి కొబ్బరిని మరీ చిన్నగా కాకుండా ఇలా పెద్ద సైజులో తురుముకుని తీసుకోవాలి. ఇలా తురుముకుని తీసుకున్న ఎండి కొబ్బరిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న జీడిపప్పు 1/4 కప్పు వరకు వేసుకోవాలి. పిస్తా వచ్చేసి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకుని వేసుకోవాలి. గుమ్మడి గింజలు 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. 1/4 కప్పు వరకు కిస్మిస్ వేసుకోవాలి. మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే చక్కగా వేసుకోవచ్చండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, కాస్త కలర్ మారి చక్కగా వేగిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. నెక్స్ట్ అదే ప్యాన్ లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. తురిమి పెట్టిన ఎండు కొబ్బరిని కొలుచుకుని తీసుకుందామండి. తీసుకున్న 3 ఎండు కొబ్బరి చిప్పలకి 3 కప్పుల వరకు తురుమైతే వచ్చిందండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, కాస్త కలర్ మారింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పాలు వేసి ఉడికించుకోవడం వల్ల ఎండి కొబ్బరి సాఫ్ట్ గా తయారవుతుంది. అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా ఉడికిస్తున్నప్పుడే 3/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పూర్తిగా 1 కప్పు వేసేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ ని హెల్దీగా చేయాలి అనుకుంటే బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా దగ్గర పడి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వరకు పచ్చి కోవా వేస్తున్నానండి. కోవా వేయడం వల్ల లడ్డు వచ్చి మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే కోవాకి బదులుగా మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కోవా వేసిన తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా పూర్తిగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనిద్దామండి. మరి ఎక్కువ కాకుండా కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనకి నచ్చిన సైజులో లడ్డు చుట్టుకుందాము. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ లడ్డు వచ్చేసి చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఎందుకంటే పచ్చి కొబ్బరితో కాకుండా ఎండు కొబ్బరితో చేసాం కాబట్టి మనకి నచ్చిన సైజులో లడ్డూలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ కోకోనట్ లడ్డు. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.